నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను పొద్దున ఒక వీడియో వేసిన. అసలు ఆ వీడియో చూసిన వ్యూవర్స్ కమెంట్స్ చూసి నాకు మంచిగా అర్థమవుతుంది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంతమందిని సన్నాసులు ఎలా చేస్తున్నారో అనేది నాకు ఈ కమెంట్స్ చూసి అర్థమవుతుంది. అసలు ఈ సమాజంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొరవడింది అని ఈ కమెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క విశిష్టత, దానిపై అంటే మనకు అవగాహన కలగాలి అంటే ఆ ప్రోడక్ట్ యొక్క విశిష్టతను మనం ఫస్ట్ అవగాహనలో తెచ్చుకోవాలి. అంటే మన దగ్గర ఈ లిస్నింగ్ పవర్ అనేది లేదు. అంటే వీళ్ళు ఎగ్జామ్ ఎట్లా పాస్ అయి ఉంటారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు బయట చూసి హంగులు చూసి మనం జనరలీ వీళ్ళ స్టేటస్ని గెస్ చేస్తాం. జనరలీ స్టేటస్ అంటే వీళ్ళ కార్లు, పక్కనుండే భార్య, వాళ్ళ రిలేటివ్స్, ఆయనకున్న బిల్డింగు, ఇలా చూసి వీళ్ళ స్టేటస్ ఏమో అని తెలుసుకుంటాం. ప్రాక్టికలీ అలా కాదండి. ఇవాళ రేపు వరల్డ్లో ఏ సన్నాసికైనా ఇవన్నీ అదృష్టవశాత్తు దొరకవచ్చు. అలా అని ఆయన ఒక పెద్ద స్థాయి వ్యక్తి అని మనము గుర్తుపట్టలేము. వాళ్ళ స్టేటస్ అంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ అండి. అది పాతాళానికి చేరుకుంది. ఫస్ట్ ఒక దాని గురించి అవగాహన ఉండకుండా ఎంటర్ అవుతున్నారు. సెకండ్, వాళ్లకు నచ్చని నిజాలు, అవి నిజాలైనా ఒప్పుకోరు. చూడండి ఎంత ఇంపార్టెంట్. మనిషి దెబ్బతింటున్నాడు అంటే దానికి కారణాలు ఇవే. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద సోల్ థింగ్ which is affecting the lifestyle of a person, or education is not the only dot which is affecting the growth of a person. In spite of his educated status, in real life people are behaving like illiterates because he is not ready to hear properly. He is not paying attention to the words. He is not paying attention to the deeds. He is not at all attentive towards a subject. Even though he is educated, still he lacks some skills which a educated person should have to lead a scientific and logical life. అంటే పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ స్టేటస్, అంటే ఆయన ఎడ్యుకేషన్ ఒక స్టేటస్ పక్కన పెడితే వాడు ఏం చదువుకోడు, ఎంబీఏ చదువుకుండా, ఎంటెక్ చేసిండా, ఐఐటి చేసిండా, కుబేరుడా, 10 కోట్ల బిల్డింగ్లు ఉంటుండా, వాడు బిల్డరా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడు మనకు వినికిడి శక్తి కానీ, విందాము అనే ఒక సైంటిఫిక్ దృక్పథం కానీ లేనప్పుడు మనం తీవ్రంగా నష్టపోతాం. నేను పొద్దున పెట్టిన వీడియోలో క్లియర్గా చెప్పాను. 30 lakhs క్యాష్ ఇస్తే 70 lakhs ఫ్లాట్ ఇస్తారు. 30 lakhs క్యాష్ ఇవ్వాలి వీళ్ళకు. దయచేసి గమనించండి. నేను
అందుకోసం తమిళంలో ఉంటారు. ఎందుకంటే మన యూట్యూబ్లో ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ చాలా ఉంటారు కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ ఫ్రీగా కావాలి, ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉండాలి. అంటే వీడికి ఫ్రీ సమాచారం యాక్యురేట్గా కొన్ని లక్షలు మిగిలేటట్టు వీళ్ళకి సమాచారం కావాలి. పోనీ అది పక్కన పెట్టండి, పోనీ నేను చెప్పిన విషయం అట్లీస్ట్ థంబ్నెయిల్ నుంచి అన్నా గ్రహించవచ్చు కదా. అది గ్రహించకుండా నేను 30 lakhs ఇస్తే, క్యాష్ ఇస్తే వాళ్ళు 70 lakhs మనకు ప్రాపర్టీ ఇస్తారు. 70 lakhsకే ప్రాపర్టీ ఇస్తారు. 60 to 70 lakhs అంటే 30 lakhs క్యాష్ ఇవ్వాలి, 40 lakhs లోన్ ఇస్తారు. అంటే ఏది ప్రాపర్గా వినడం ఇష్టం లేదు. ప్రతిదీ 2 నిమిషాల్లో అయిపోవాలి. అంటే కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా ఒక 20 నిమిషాలు వినికిడి అంటే వినే శక్తి లేని జనాలు మన చుట్టుముట్టు తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరు బాగుపరచలేరు. ఇలాంటి వాళ్ళకే వాళ్ళు వచ్చినందుకే రియల్ ఎస్టేట్ ఇట్లా బాగా పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పోయి ఒక హై రైజ్ జనరల్ మేనేజర్ని ఒక 20 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు వేసి ఉత్సవోయించవచ్చు. వాన్ నోట్తోనే ఇది ఓవర్ ప్రైజ్డ్ ప్రాపర్టీ అని వాన్తోనే చెప్పచ్చు. అంత ఈజీ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్. మీరు 1 to 100 మల్టిప్లికేషన్ డివిజన్ ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు చాలామంది బీటెక్లే, ఎంటెక్లు, బీటెక్లే, ఎంబీఏలే. మరి వీళ్ళకు ఈ బేసిక్ మల్టిప్లికేషన్ స్కిల్స్ రావు, డివిజన్ రాదు, క్వశ్చనింగ్ ఎబిలిటీ లేదు. అంటే బాగా చదువుకుని కూడా ఇల్లిటరేట్స్ లాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, జనరలీ ఈ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్లో పేరెంట్స్ ప్రిన్సిపల్తో మాట్లాడడానికి భయపడతారు. వాడు ఐఐటి పేరెంట్ అయినా ఒక ఎంఏ ఇంగ్లీష్ చేసిన పేరెంట్తో ప్రిన్సిపల్తో మాట్లాడలేదు. ఎందుకంటే మనము ఒక బానిసత్వం, ఒక స్లేవరీకి అలవాటు పడ్డాం. ఒక స్కూల్ ప్రిన్సిపల్ అంటే బాగా జ్ఞానం ఉన్న వ్యక్తి ఆ చైర్ మీద కూర్చున్నట్టు, రేపు మన పిల్లల భవిష్యత్తు కంట్రోల్ చేసే వ్యక్తి కూర్చున్నట్టు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు నన్నే ఎడవండి, ఎంఏ, ఎంఫిల్, ఎంటెక్ చేసిన ప్రిన్సిపల్ దగ్గర నన్ను ఎడవండి చెప్తా. ఆమె బాత్రూమ్కి పోయి మళ్ళీ వాపస్ రాదు. ఆమె ఇష్టపడదు, మళ్ళీ వచ్చి కూర్చుంటే ఏమడుగుతాడో వీడే. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఎంత ఎడ్యుకేటెడ్ ఉండని, ఏమని ఉండని, ఐఐటి చేసిన ప్రిన్సిపలే ఉండని. మనకు ఒక పిల్లగాడు ఆ స్కూల్లో చేరితే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అవసరం లేదు. ఎక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ చూడాలనో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంది. చాలామంది పేరెంట్స్కి గ్రౌండ్, హాల్, ఇంగ్లీష్ కావాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏముంది, టీచింగ్ మెథడాలజీ ఏముంది, టీచింగ్ స్కిల్స్ ఏమున్నాయి, ఎక్స్ప్లెయినింగ్ ఎబిలిటీ ఏముంది, వాళ్ళ టైమింగ్స్ ఏమున్నాయి, లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి. దాంతోపాటు లెర్నింగ్ అంటే ఎన్హాన్సింగ్ కేపబిలిటీ అంటే ట్రైన్డ్ టీచర్స్ ఏ రకమైన ట్రైనింగ్ పొందారు అని ఎంతమంది పేరెంట్స్ ప్రిన్సిపల్ని అడిగే సత్తా ఉంది. ఇప్పుడు గ్లోబల్ స్కూల్స్ అక్కడిక్కడ వేస్తారు కదా, ఎంతమంది పేరెంట్స్ నేను చెప్పిన లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ప్రిన్సిపల్ని మూత్రం పోయించగలరు? పోయించలేదు, ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి. వాడు ఐఐటి చదివినా సన్నాసే, ఎంటెక్ చదివినా సన్నాసే, వాడు ఎంబీఏ చదివినా సన్నాసే, వాడు సిఇఓ ఉన్నా సన్నాసే.
నీకు ఒక పర్టికులర్ ప్లేస్ పోయినప్పుడు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకుండా ముందర కూర్చున్న ఒక ప్రిన్సిపల్ని నీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక 10 ప్రశ్నలు అనే సన్నాసివి నీవు స్కూల్ బిల్డింగ్స్ వస్తావు తప్ప టీచింగ్ మెథడాలజీ అనాలిసిస్ చేసే అంటే ఆ ఎబిలిటీ లేని శుంఠవు నువ్వు న్యాచురలీ అదర్ స్పియర్స్ ఆఫ్ లైఫ్లో నీవు ఎంత సక్సెస్ఫుల్ అవుతావని ఈ విషయం చెప్పొచ్చు. అంటే మనలోని దాగి ఉన్న ఫియర్, మనలోని దాగి ఉన్న ఇల్లిటరసీ. అర్థమైందా? అంటే ప్రశ్నించే ఎబిలిటీ లేదు అంటే నీ ఎడ్యుకేషన్లో ఏదో తేడా ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది. క్వశ్చన్స్ కూడా మనం వేసే క్వశ్చన్స్ ఎలా ఉండాలంటే అది ట్రాప్ కావాలి, ఒక ట్రాప్లా ఉండాలి. ఆన్సరింగ్ ఎబిలిటీ ఉన్న మనిషి కూడా ఆ క్వశ్చన్స్ని చూసి బిత్తరపోవాలి. అలాంటి క్వశ్చన్స్ చేయాలి. అప్పుడే నీ ఎడ్యుకేషన్కి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే నీకన్నా ఒక అన్ఎడ్యుకేటెడ్ స్మాల్ బిట్ ఫార్మర్ నయం. అంటే చిన్న ల్యాండ్ సేద్యం చేసే అన్ఎడ్యుకేటెడ్ ఫార్మర్ నయం. ఇల్లిటరేట్ ఫార్మర్ చాలా నయం. ఆయనకు ఉండే కాన్ఫిడెన్స్ ఆయన స్పేర్లో పనిచేసే ఏరియాలో మాత్రమే ఉంటుంది. ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ హీస్ డూయింగ్. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ అంటే కల్చరలీ లిటరేట్ people are unable to understand the real culture of their lives. అంటే ఒక లైఫ్ అంటే దాంట్లో ఒక స్కూల్ ఉంటుంది, ఒక వెజిటబుల్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది, ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, నీ ఆఫీస్ ఉంటుంది, సమాజం ఉంటుంది, ఒక కాలనీ ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, ఒక రెస్టారెంట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క స్పియర్ ఆఫ్ లైఫ్లో నీ స్ట్రాటజీ కానీ నీ క్వశ్చనింగ్ ఎబిలిటీస్ నీ లిటరసీని తెలియజేస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే యూ డోంట్ లిసన్ టు ఎనీథింగ్ ప్రాపర్లీ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎబిలిటీ టు లిసన్ టు సంథింగ్ ప్రాపర్లీ బికాస్ యువర్ మైండ్ ఈస్ చోక్డ్ విత్ పాజిటివ్ అఫర్మేషన్స్. When you are too positive, you lose ability to question something. Being too positive is poisonous అని మీకు తెలియదు. Being too positive is poisonous because slowly being positive you forget how to question things. A bit of negativity is important for every person. Negativity enhances your questioning ability. Negativity enhances your questioning ability. చాలా మందికి అవి ఏం చదువుకుంటారో నేను ఒకసారి దేవుడిని అదే కోరుకుంటాను. దేవుడా వీళ్ళకు ఈ లైఫ్ ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు చాలామంది టాలెంటెడ్ ఉంటారు ఊళ్ళలో, వాళ్ళు అట్లే మగ్గుతుంటారు. ఈ సిటీకి మొన్న వచ్చింటారు. వీళ్ళకి అసలు ఏం తెలియదు, బేసిక్ కామన్ సెన్స్ తెలియదు, ఉండదు. వీళ్ళకు కార్లు బంగ్లాలు ఇంగ్లీష్ స్కిల్స్ ఒకటి ఉంటాయి, అది తప్ప ఏం తెలియదు. ఆడ మొగ అసలు ఆడనా మొగనా తెలియదు. వాడు మొగోడు ఆడల్లా ఉంటాడు, ఆడది మొగల్లా ఉంటాడు. అంటే ఇద్దరు పాత్రలు మార్చుకొని బతుకుతుంటారు. అంటే ఇవని లింగం ఏందో ఆ లింగానికే తెలియదు. ఇలాంటి బతికెళ్ళావు అని ప్రశ్నించుకోరు. అది ప్రైడ్గా ఫీల్ అవుతుంది. ఆడది ఆడ పనులు చేయకుండా మొగోడు మొగ పనులు చేయకుండా సంసారం చేస్తుంటే సిగ్గుపడకుండా సొసైటీ యొక్క మెచ్యూరిటీ అని చెప్తారు దాన్ని. ఆడదే పని చేయాలా, ఆడది పని చేయాలా, మొగోడే పని చేయాలా, మొగోడే పని చేయాలి.
మొగోడేం డిసిషన్ తీసుకోవాలా, మొగోడ డిసిషన్ తీసుకోవాలా, ఆడదని తీసుకోవాలా, ఆడదని తీసుకోవాలి. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో మొగోడు ఆడ డిసిషన్ తీసుకుంటుంటే ఆడది మొగోడు డిసిషన్ తీసుకుంటుంది. ఇది సిగ్గుపడే విషయం, ప్రైడ్గా ఫీల్ అయ్యే విషయం కాదు. ఇగో ఆడదానికి సిమెంట్ బస్తా ప్రైజులు ఎట్లా తెలిసి ఉంటాయి? శాండ్కు రోబో శాండ్కు డిఫరెన్స్ ఏం తెలిసి ఉంటుంది? ప్లాస్టరింగ్లో ఎన్ని రకాల ప్లాస్టరింగ్ అయితే ఎవరు తెలుసుకోవాలి? మొగోడు తెలుసుకోవాలన్నా ఆడ తెలుసుకోవాలి? అన్ఫార్చునేట్లీ బిల్డర్స్ని కలిసేటప్పుడు ఆడది ఓవర్ యాక్షన్ చేసి డిసిషన్ తీసుకోవడం వల్లే రియల్ ఎస్టేట్లో చాలా ప్రాపర్టీస్ అమ్ముడుపోతున్నాయి. నేను మొగోళ్ళకి బయాస్ కాదు, మొగోళ్ళని తిడుతున్నా. ఒరే చేతగాని సన్నాసి వెదవల్లారా, ఆడది డిసిషన్ మేకింగ్ ఇంటి వరకే. ఎంత మోడర్న్ వరల్డ్ అయినా ఒక 25 కేజీల 30 కేజీల బియ్యం బస్తా ఆడది మోయాలి, మొగోడే మోయాలి. అన్ఫార్చునేట్లీ పుట్టిన పిల్లల్ని కూడా మొగోడే ఎత్తుకుంటున్నాడు. ఆడది పర్స్ వేసుకొని ఇంకా వస్తుంటుంది పమ్మేరియన్ కుక్కలాగా. ఆమె పాత్ర అంతే, అరవటం, శాసించడం. పమ్మేరియన్ కుక్క లక్షణమే పొమ్మేరియన్ అంటారు. మనకు ఈ ఎడ్యుకేటెడ్ స్టేటస్ ఉంది కదా, ఆ స్టేటస్ ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు. ఇప్పుడు ఒక హై రైజ్ ఉంది, మీరు హై రైజ్ ప్రాపర్టీ కొనడానికి పోతారు. హై రైజ్ ప్రాపర్టీ కొనడానికి పోగానే ఒక ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. నేను సింపుల్ ఫార్ములా చెప్తా. మీరు ఊరు నుంచి దిగింది అనుకోండి, ఒక హై రైజ్ కొనడానికి పోయినారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్, నేను అల్కగా చెప్తున్నా మీకు లెక్క అర్థం కావాలి. ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టడానికి అంటే కొనుక్కోవడానికి పోతే ఒక 40 లక్షలు అవుతుంది అనుకోండి. సెల్లింగ్ ప్రైస్ పట్టుకుందాం, 40 to 50 లక్షలు. నేను 40 లక్షలు వేసుకుంటున్నాను. ఒక హై రైజ్లో ఒక ఫ్లోర్లో 8 ఫ్లాట్లు ఉంటాయి. 8 4 ఇండిపెండెంట్ హౌస్ అంటే విత్ బునియాదు పిల్లర్లు అన్ని కలిపితే 40 లక్షలు. అంటే మీరు నేను బంజారా హిల్స్లో కొంటా, జూబ్లీ హిల్స్లో కొంటానండి. యావరేజ్ ఎక్కడైనా తెలంగాణలో ఏదైనా ఒక సిటీలో టౌన్లో కట్టాలంటే మీకు ఒక 40 లక్షలు అవుతాయి అనుకోండి. 40 లక్షలు అంటే 8 చేసుకోండి, దానిపై ఇంకో కొద్దిగా యాడ్ చేయండి, 3.5 కోట్లు అవుతాయి. ఒక ఫ్లోరు 3.5 కోట్లకు కట్టేస్తారు. ఏది? ఇండిపెండెంట్ ఇండ్లు. అయితే మీకు ఒక హై రైజ్ కాస్ట్ ఎట్లా ఎక్కువ అవుతుంది నాకు చెప్పండి. నేను ఇప్పుడు ముందర చెప్తాను. ఒక ఫ్లోరు 3.5 కోట్లు, 4 కోట్లు, మీరు ఏమైనా లెక్కేసుకోండి. ఒక ఫ్లోరు 4 కోట్లే లెక్కేసుకోండి. మీ 50 లక్షలు వేసుకోండి, 50 వేసుకోండి, 40 వేసుకోండి. ఒక ఫ్లోర్లో 8 ఫ్లాట్లు, 4 కోట్లు, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఇండిపెండెంట్ హౌస్. నెక్స్ట్ మీరు ఉట్టి పిల్లర్లే కడతారు కదా, పిల్లర్లు కట్టి ఒక్కొక్క ఫ్లాట్ ఫినిష్ చేయడానికి 12 to 14 లక్షల కన్నా ఎక్కువ కాదు. దాని హైట్ ఎంతైనా ఉండాలి. ఒక ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక ఫ్లాట్ ఫినిష్ చేయాలంటే 14 లక్షల కన్నా ఎక్కువ కాదు. 8 ఫ్లాట్ మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు నేను క్యాల్కులేటర్లో లెక్కేస్తా. 14 into 8 ఎంత అయింది? ₹1,00,00,000 అంతే కదా. 14 into 8 కోటి చిల్లర అవుతుంది. అంటే 8 ఫ్లాట్లకు ₹1,00,00,000 అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్కి ఎంత అయింది? 4 కోట్లు అయింది. అంటే ఇక ఆయన దాని మీద 30 ఫ్లోర్లు కడతాడు.
సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? మీకు ఎంతకు అమ్ముతాడు? 2 కోట్లకు అమ్ముతున్నావు ట్రిపుల్ బెడ్రూమ్. ట్రిపుల్ బెడ్రూమ్ 2 కోట్లకు అమ్ముతున్నాడు. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ₹1,00,00,000కు 8 ఫ్లాట్లు అయిపోయినాయి. అప్రాక్సిమేట్ చెప్తున్నాను. అంటే ఊరు నుంచి మీరు బ్యాగ్ పట్టుకొని దిగితే నేను లెక్క చెప్తున్నా. మళ్ళీ దీంట్లో డిబేట్ చేయకండి. డిబేట్ చేస్తే నేను మొత్తం ఈకలు వీక్తా. ఈకలు వీక్తే 14 లక్షలు కూడా కాదు ఒక ఫ్లాట్. జాగ్రత్తగా ఉండండి. నాతో డిబేట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం జాతి లెక్కలు నా దగ్గర ఉంటాయి. ఈకలు వీకినా అంటే మళ్ళీ మూర్చపోతారు. ₹1,00,00,000కి 8 ఫ్లాట్లు. 2 కోట్లు ఇంటూ 8 16 కోట్లకు అమ్ముతుండు ఒక్కొక్క ఫ్లోర్. ₹1,00,00,000కు నీకు 8 ఫ్లాట్లు ఫినిష్ అయితే ₹1,00,00,000 10 లక్షలు. నువ్వు 16 కోట్లకి ఎట్లా అమ్ముతున్నావు? ఏ లాజిక్తో అమ్ముతున్నావు? సరే ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇటువంటివి ఇంకో 29 ఫ్లోర్లు కడతాడు. 29 ఫ్లోర్లు కడతాడు. ప్రతిదానికి ₹1,00,00,000 ఫినిష్ అయిపోతుంది. మీరు 1,50,00,000 వేసుకోండి పిల్లర్లు కలిపి. నాకు పిల్లర్ చాలా మంచి పిల్లర్లు వేస్తున్నా అన్న 1,50,00,000. 1,50,00,000కు ఫినిష్ అయితే 16 కోట్లకు అమ్మేస్తున్నాం ఒక్కొక్క ఫ్లోర్. అట్లా 29 ఫ్లోర్లు అమ్ముతుంది. నీకు ఎంత ప్రాఫిట్ వస్తుండొచ్చు? గ్రౌండ్ ఫ్లోర్ = ఇండిపెండెంట్ హౌస్ అని లెక్కేసుకున్నాం విత్ బునియాదు కనుక. అది కాకుండా నేను ఒక 10 ఫీట్లు కలిపి నేను గ్యారేజ్ కడతా. ఎమ్యూనిటీస్ పక్కన పెట్టండి. నేను పార్కింగ్ కడతా. దాని కథ నేను ఆయనకే చెప్తా. 1,50,00,000 ఖర్చు పెట్టి ఫినిష్ చేస్తున్న ఒక ఫ్లోర్ని 1,50,00,000 నువ్వు అమ్మేదంతా 16 కోట్లు. ఎందుకు అమ్ముతున్నావు 16 కోట్లు? నువ్వు ఏ టైప్ మెటీరియల్ వాడుతున్నావు? ఒక మేస్త్రి అనుకోండి, ఒక ఇండిపెండెంట్ హౌస్ 40 లక్షలు కంప్లీట్ చేస్తుండు. 45 లక్షలు 50 లక్షలకు అమ్ముడు పోతుంది. ఆయన భూమి విలువ అంటే ఆయనకు కూడా ఒక 14 to 18 lakhs మధ్యలో ఒక ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయ్యింది. ఆయన అమ్మేది ఒక 40 లక్షలకు అమ్ముతుంది. ఆ భూమి వాల్యూ వేరియింగ్ అనుకోండి. ఇప్పుడు భూమి వాల్యూ ఒక 25 లక్షలు ఉంటే దానిపై ఒక 12-14 లక్షలు వేసుకుంటే ఆ 35-40 lakhsకి అయితే ఒక 45-50 lakhs ఒక 15 లక్షలు వేసుకొని అమ్మేసుకుంటుండే మేస్త్రి. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, 2 కోట్లకు అమ్ముతుండు. 2 కోట్లు. ఇప్పుడు మనం మేస్త్రి దగ్గర ఒక ఇండిపెండెంట్ ఇల్లు కొంటున్నాం అంటే దాంట్లో ఎంత స్క్రూటినీ చేస్తాం? బోర్ పాయింట్ ఎక్కడ ఉంది? మున్సిపల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? లప్పం ఏం వాడినాము? బ్రిక్స్ ఏ బ్రాండ్ది వాడినాము? సిమెంట్ ఏ క్వాలిటీ వాడినాము? ఏ బ్రాండ్ వాడినావు సిమెంటు? హైట్ ఆఫ్ ది సీలింగ్ ఏముంది? లో రూఫ్ ఏ కట్టె వాడినావు? ఏ ప్లైవుడ్ వాడినావు? ఎన్ని లైటింగ్ ఎంత బాగుంది? కిచెన్లో కట్ట ఏ బ్రాండ్ది వాడినావు? మార్బుల్ కింద మార్బుల్ అంతా వేసిస్తాడు మీకు మేస్త్రి. ఈ వినైల్ ఫ్లోరింగ్ ఏడు మార్బుల్ ఫ్లోర్ వేస్తాడు. అయినా మీరు 100 ప్రశ్నలు వేస్తారు. పిల్లలు కట్టేటప్పుడు ఎంత క్యూరింగ్ చేసిండు ఇవన్నీ అడుగుతారా? అడిగి 45-50 లక్షలకు మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటారు. తెలంగాణలో తీసుకుంటారు అనుకోండి ఇండిపెండెంట్ హౌస్ 45-50 లక్షలకు తీసుకుంటారు. వేల ప్రశ్నలు అడుగుతారు కట్టేటప్పుడు, కట్టినాక కూడా మేస్త్రి. మీరు హై రైజ్ చూడడానికి పోతే ఒక ఐకియా షోరూమ్కి ఒక లులు మాల్కి పోయినట్టు పోతారు. అక్కడ భార్యాభర్తను చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. ఒకసారి వీడియోలు వేస్తారు. అసలు దానికి ఏం తెలిసి ఉండదు, బండం ఉండదు. వీడికి బలైపోయింటాడు దాన్ని చేసుకోవాలి. దాని మాట ఇంటా ఉంటుంది. కానీ ఏమి తెలియదు, 1 ఇంచు తెలియదు, ఫీటు తెలియదు, యార్డు తెలియదు, తలుపు విడితెంతుతో తెలియదు, అది ప్లైవుడ్డా తుమ్మ చెక్కనా
టేకు ఉంటా తెలియదు, రోజు ఉంటూ తెలియదు, వాగుతూనే ఉంటుంది. ఈ హవలనా కొడుకు వింటా ఉంటాడు. అదే నోరు మూసుకోవే నీకేం తెలియదు అని చెప్పాడు. బెడ్రూమ్లో గుద్ద మీద దంతదని భయం. నేను భాష గలీజుకుంటుండొచ్చు కానీ ఇదే జరుగుతుంది. అందుకోసం చాలా మంది ప్రాపర్టీస్ రాంగ్ వాల్యూ పెట్టి కొంటారు. మొగోళ్ళ ప్రాబ్లం కాదండి ఇది. మొగోళ్ళ స్పియర్లో ఆడవాళ్ళ ఎంటర్ అయ్యి కొంటే ఇట్లే ఉంటుంది. ఏది మొగోళ్ళ ఏరియా ఉంటుందో దాంట్లో ఆడవాళ్ళు ఎంటర్ అవుతారు. దానికి బుద్ధి లేదని దాన్ని ఒప్పుకోదు. దానికి బుద్ధి ఉండదు. దానికేం బాగా ఆలోచన అంటున్నా. అదొక పశువుతో సమానం, పశు బుద్ధి. ఇప్పుడు ఆమె స్పేర్లో పోయి కిచెన్లో నీకేమేమి వండడానికి వస్తుందని అడగను. ఆమె నోరు ఎలా వస్తుందా అని మొత్తం కర్రీ పాయింట్ మోకాలే కదా. అక్కడ మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. పచ్చడి పెట్టు అంటే ప్రపోర్షన్ ఏమి అంటే చెప్పలేదు. ఇన్ని మామిడికాయలకు ఇంత కారము, ఇంత ఆవ పొడి, ఇంత నూనె ఎంత వేయాలి అని అడగండి. తెలియదు డార్లింగ్ అంటారు. అరే బండముండ, నీకు అక్కడ తెలిసి ఉండాలి. ఇక్కడ ఫ్లోర్ ఇండెక్స్లు, లప్పం ఫినిషా, ఇక్కడ వాళ్ళు చూపించే స్టూడియో అపార్ట్మెంట్ చూసి మురిసిపోవాలని కాదు. నీకు బ్రిక్కు తెలియదు, సిమెంట్ తెలియదు, నీకు ఏం తెలియదో అది తెలియదు. పచ్చడి పెట్టే ముఖం కాదు అది. అది పోయి ఫ్లాట్ కొట్టారు. ఇంకా దానికి వాల్యూ తెలిసి ఉంటుందా, దానికి ఏమైనా తెలిసి ఉంటుందా? వీడు తల ఊపుతాడు బండ మీద, ఊపి మళ్ళీ సమర్థించుకుంటాడు తీసుకున్నాడు. లేదండి మేము బాగా ఆలోచించి, మేము కాదు ఆమె ఆలోచించింది, నువ్వు పాటించవు అంతే. సన్నాసి గాడు మళ్ళీ సమర్థించుకుంటాడు లైఫ్ అంతా. వాల్యూ పడిపోతుంది అంటే వాడు ఎక్కడిక్కడ చూస్తాడు. చూసి లేదండి మేము క్వాలిటీ కాదు టెంపరీగా ఉంటున్నాము ఈ ఫ్లాట్లో అంటాడు. ఎందుకంటే జాబ్ ఉండదు. ఎందుకంటే వీన్ డిసిషన్ కాదు అది. ఇప్పుడు మార్కెటింగ్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఉమెన్ బికాస్ దే ఆర్ ఇడియట్స్. See, marketing people can fight with a guy, but they'll impress a woman easily. Easy. ఒక woman impress చేస్తే చాలా easy. మనము మన డిసిషన్స్ ఎంత వేగ్గా ఎవరిపై భరోసా పెట్టి, ఒక లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అది. ఇల్లు అంటే ఆషామాషి కాదు. నేను చాలామంది ఆడవాళ్ళని చూస్తుంటాను, వాళ్ళ పరిధి దాటి అంటే చాలా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళు నేను భర్త కన్నా గ్రేట్, నేను ఎడ్యుకేటెడ్, నేను కూడా ఎడ్యుకేటెడ్. నువ్వు ఎడ్యుకేటెడ్ దేంట్లో? నీ జాబ్ వరకే. వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తీసేది మొగోడు, కిచెన్లో పొద్దున తొందర లేచి కాఫీ ఇచ్చేవాడు మొగోడు. అట్లా తగలేడు నీ. దాన్ని ఉమెన్ పవర్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. సన్నాసి తెలుగు గాడిది ముఠా కొట్టు. ఇది ప్రచారం చేసేది మొగోడే, ఉమెన్ ఎంపవర్మెంట్ అని. అర్థమైందా? నేను బూతులు తిట్టేది కూడా బాగా ఆలోచించి తిడుతున్నా, ఏమనుకోకండి. హర్ట్ అవుతుండొచ్చు, హర్ట్ అయినా పర్వాలేదు. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు కామన్ సెన్స్ మొగోళ్ళకు ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి. పోపు డబ్బాల తెలియకుండా అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళకు ఆ ఎబిలిటీ ఉండదండి. చాలామంది ఏమనుకుంటారు, ఇంట్లో డబ్బులు పోపు డబ్బులు పెట్టేటోళ్ళకు, భర్తకు అత్తగారింటికి తెలియకుండా ఒక సీక్రెట్ అకౌంట్ మెయింటైన్ చేసేటోళ్ళకు విపరీతమైన స్కిల్స్ ఉంటాయి, అనలిటికల్ అబిలిటీస్ ఉంటాయి అనుకుంటారు. కాదండి, వాళ్ళు దొంగలు. ఇది దొంగ బుద్ధి. భర్తకు తెలియకుండా అత్తగారింటికి తెలియకుండా అకౌంట్స్ మెయింటైన్ చేసే ఆడదంతా తుక్లకు ఆడది ఇంకోటి ఉండదు. దాన్ని వీళ్ళు పొదుపు చేసే విధానం ఆడవాళ్లకు తెలుసు అని చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అది దొంగ బుద్ధి.
అది లేకి బుద్ధి, అది స్వార్థము అని తెలుసుకొని సన్నాసులు వీడియోలు చేస్తారు. అలాగే ఒక హై రైజ్ దగ్గర పోతే ₹1,00,00,000 ఫ్లోరే కంప్లీట్ అయిపోతుంది. 1,10,00,000. ఎనిమిది ఫ్లాట్ మీరు అనుకుంటున్నారా? ఒక మేస్త్రికి పడ్డ మెటీరియల్ కాస్ట్ ఒక హై రైజ్ ఓనర్కి పడుతుందా? వాడి బయింగ్ ఎబిలిటీ, వాడి నెగోషియేటింగ్ ఎబిలిటీ ఎంత ఉంటుంది, వాడి క్రెడిట్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఒక నార్మల్ మేస్త్రి కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒక నార్మల్ మేస్త్రికి ₹8 పడ్డ ఇటుక ఆయనకు ₹5 పడుతుంది. సిమెంట్ కానివ్వండి, ఏదైనా యాక్సరీ కానివ్వండి, 30 ఫ్లోర్లు కట్టే ఒక బిల్డర్కి పడ్డది ఒక మేస్త్రికి పడ్డ కాస్టే పడుతుందా? నేను మేస్త్రికి పడ్డ కాస్టే అనలైజ్ చేసుకోని చెప్తాను. అందుకోసము ప్రతి ఒక్క హై రైజ్ పై ఒక బిల్డర్కి 300 to 400% ప్రాఫిట్ వస్తుంది. చాలా మంది ఏం వాదిస్తున్నారు, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేవా, గవర్నమెంట్కి ఫీజు చెల్లించాలి, గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తెచ్చుకోవడానికి బ్లాక్ మనీ స్పెండ్ చేయాలి. బ్లాక్ మనీ మీరు స్పెండ్ చేసేటప్పుడు అది మీ అకౌంట్ బుక్స్ చూపిస్తారా? ఒక బ్రైబ్ అమౌంట్ని మీరు అకౌంట్ బుక్స్లో ఎట్లా రాస్తారు, ఏమని రాస్తారు? అది కరెక్ట్గా రాస్తారా మీరు? ఓపెన్గా అడుగుతున్నాను. నా దగ్గర రండి, చెప్తాను మీకు కథ. జనాలు చదువుకున్న చవటల్లా ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు మీకు టోపీ వేస్తున్నారు, మీరు ఈజీగా వేస్తున్నారు. నా దగ్గర రండి చెప్తారండి. నీవు బ్రైబ్ అమౌంట్ ఇస్తావు కదా ఒక బిల్డింగ్ అప్రూవల్కి, అది ఎట్లా పే చేస్తావు? చెక్ ద్వారా పే చేస్తావా? అది అకౌంట్ బుక్స్లో ఎట్లా చూపిస్తావు? అదర్ ఎక్స్పెన్సెస్లో ఏమని రాస్తావు? ఎన్ని కోట్లు చెల్లిస్తే ఎన్ని కోట్లు నువ్వు అదర్ ఎక్స్పెన్సెస్ కింద రాస్తావు? నువ్వు చెల్లించే లేబర్ నువ్వు తీసుకుంటావు కదా, అది బుక్స్లో ఎట్లా ఎంటర్ చేస్తావు? కరెక్ట్గా చేస్తావా? నువ్వు కొనుక్కునే మెటీరియల్ మీద నీకు కిక్ బ్యాక్స్ వస్తాయి కదా, అది ఎట్లా ఎంటర్ చేస్తావు? ఎట్లా ఎంటర్ చేస్తావు? అంటే ప్రశ్నలు వేసుకుంటూ పోతే వేల ప్రశ్నలు వేయచ్చు ఒక్క టవర్కి. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు రెఫ్యూజ్ ఏరియాస్ ఎంతమంది కట్టిండ్రు, ఎందుకు కట్టలేదు? ఫైర్ డిపార్ట్మెంట్ వల్ల అప్రూవల్ ఎట్లా ఇచ్చింది? రెఫ్యూజ్ ఏరియా హైట్ ఎంత ఉండాలి, మీరు ఎంత పెట్టిండ్రు? రెఫ్యూజ్ ఏరియాకు హైట్ ఎంత ఎందుకు పెట్టలేదు? ఫైర్ డిపార్ట్మెంట్ కోసం ఒకటి బ్లాక్డ్ లిఫ్ట్ ఉండాలి. ఎంతమంది కట్టిండ్రు ఆ లిఫ్ట్? మెజనైన్ అంటే పక్క నుంచి ఒక ఐరన్ ఎస్కేప్ ఏరియా ఇవ్వాలి. ఎంతమంది ఇచ్చిండ్రు? డెడికేటెడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఎన్ని హై రైజెస్లో ఉన్నాయి? హైదరాబాద్లో 18 ఫ్లోర్స్ దాటితే ఫైర్ ఫైటింగ్ ఎబిలిటీ లేదు, ఫైర్ ఫైటింగ్ మెషినరీ లేదు. మీరు 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ ఎందుకు కడుతున్నారు? ఫైర్ డిపార్ట్మెంట్ ఎట్లా అప్రూవల్ ఇచ్చింది? ఒక 10-15 ఫ్లోర్స్ కట్టేవాడు కూడా ఒక 1.5 acre ఒక బిల్డింగ్ వచ్చింది హై రైజ్ విచ్ ఇస్ 15 floor హై, వాడు కూడా 70% ఫ్రీ ఏరియా అని చెప్తాడు. ఇప్పుడు 1.5-2 acres ఒక 40 floors బిల్డింగ్ కడతాడు హై రైజ్, వాడు కూడా 70% ఫ్రీ ఏరియా అని చెప్తాడు. ఎట్లా చెప్తారు అది? ఒక 15 floors వాడు కట్టినోడు కూడా సేమ్ ఏరియాలో 70% ఫ్రీ ఏరియా అని చెప్తాడు. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ స్టేయింగ్ ఇన్ దట్ 40 floor high rise is not equal to number of people staying in 15 floor high rise. So how do you calculate total free area?
వై ఆర్ యూ మిస్లీడింగ్ పీపుల్? ఆ మిస్లీడింగ్ రెరా అప్రూవల్ ఎట్లా వచ్చింది? రెరా అప్రూవల్ కోసం నువ్వు బ్లాక్ మనీ స్పెండ్ చేసావా, వైట్ మనీ స్పెండ్ చేసావా? నువ్వు 70% ఫ్రీ ఏరియా అని చెప్తున్నావు కదా, ఆ ఫ్రీ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ ఉందా? అది ఫ్రీ ఏరియానా? ఒక జిమ్ ఉందా? ఫ్రీ ఏరియానా? ఒక కమ్యూనిటీ హాల్ కట్టావు, ఫ్రీ ఏరియానా? ఒక కమర్షియల్ హెల్త్ క్లబ్ కట్టావు, ఫ్రీ ఏరియానా? అది ఇంక్లూడెడ్ ఫ్రీ ఏరియానా? టోటల్ బిల్టప్ ఏరియా ఎంత? దాని మీద వచ్చే యూడిఎస్ ఎంత? నా ముందర యూడిఎస్ క్యాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు బిల్డర్స్ కౌన్సిల్ కానీ గవర్నమెంట్ కానీ యూడిఎస్ క్యాల్కులేషన్ ఇచ్చింది కదా, దాని ప్రకారం యూడిఎస్ క్యాల్కులేషన్ చేసి రెరా అప్రూవల్ తీసుకున్నావు కదా, యూడిఎస్ క్యాల్కులేషన్ నా ముందర చేసి చూపి. అసలు రెరా అప్రూవల్ ఎట్లా ఇచ్చింది నేను అడుగుతా. ఫస్ట్ షాట్లో ఫైర్ సేఫ్టీ నామ్స్ మీదనే ఒక హై రైజ్ని తీసి పక్కకు పెట్టచ్చు. ఇట్ ఈస్ ఎ ఇల్లీగల్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసేయచ్చు. అంత వల్నరబుల్ ఉన్నాయి మన హై రైజెస్. నువ్వు ఎట్లా క్లెయిమ్ చేస్తావు? అంటే మన దగ్గర కొనే ఈడియట్స్ ఏ లెవెల్లో వాళ్ళ ఇల్లిటరసీ చూపుతున్నారంటే, వాళ్ళకి ఇట్ హెస్ బికమ్ ఫెయిర్లీ ఈజీ ఫర్ దీస్ పీపుల్ టు ట్రాప్ దీస్ ఇన్నోసెంట్ కరోడ్పతి సోకాల్ సాఫ్ట్వేర్. మీరు సాఫ్ట్వేర్ వేస్తారు అనగానే కరిగిపోతారు. వీడియో పెద్ద మూన్ నుంచి దిగి వచ్చినట్టు. వీటికి బేసిక్ క్యాల్కులేటింగ్ ఎబిలిటీస్ లేవని ముఖం మీద ప్రూవ్ చేయొచ్చు. నేను వేసేది చిన్న ప్రశ్నలు, వాడికి వహిస్తానండి. నీవు ఒక హై రైజ్కి 30 ఫ్లోర్ హై రైజ్కి ఏ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నావో, నీవు ఒక 3-4 బిల్డింగ్స్ కట్టినా సేమ్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? ఎమ్యూనిటీస్ కింద ఒక స్విమ్మింగ్ పూల్ ఉండొద్దు, 4 స్విమ్మింగ్ పూల్ ఉండాలి. ఆ స్విమ్మింగ్ పూల్ లెంత్ ఎంత, విడ్త్ ఎంత, ప్రపోర్షన్ ఎంత, నంబర్ ఆఫ్ పీపుల్ స్టేయింగ్ ఇన్ దట్ అపార్ట్మెంట్లో కాంప్లెక్స్లో ఎంతమంది ఉంటున్నారో, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి, దానికి ప్రపోర్షన్గా స్విమ్మింగ్ పూల్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తుంది, దాని డెప్త్ ఎంత, విడ్త్ ఎంత, లెంత్ ఎంత. అంటే నువ్వు ఒక 40 ఫ్లోర్లు కట్టావంటే దాని డెప్త్ 100-200 ఫీట్ పెడతావా? పెట్టావు కదా. 6-12 ఫీట్ పెడతావు, దేనికైనా అంతే కదా. అంటే నీవు ఒక స్విమ్మింగ్ పూల్ లెంత్ విడ్త్ నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఇప్పుడు ఒక బిల్డింగ్లో సమ్మర్ పూట అందరూ దిగిండ్రు అనుకో, స్విమ్మింగ్ పూల్లో చిన్ని స్విమ్మింగ్ పూల్ సరిపోతుందా? అటువంటిది 3 హై రైజెస్ కలిపి ఒక స్విమ్మింగ్ పూల్ ఎట్లా పెడతావు? ఇంతమంది హై రైజెస్లో టాప్లో రెఫ్యూజ్ ఏరియా కింద పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ పైన రెఫ్యూజ్ ఏరియా. ఆ రెఫ్యూజ్ ఏరియాని అసలు యూజ్ చేయొద్దు, ముట్టొద్దు, కానీ అందరు పార్టీస్ చేసుకుంటారు. ద క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్ ఎంతమంది టెస్ట్ చేసిండ్రు ఒక హై రైజ్ కట్టేటప్పుడు? మిమ్మల్ని అలో చేస్తాడా బిల్డర్? సో వీ హ్యావ్ పెయిడ్ 10 lakhs అడ్వాన్స్. సో లెట్ మీ సూపర్వైజ్ యువర్ ప్రాపర్టీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అని మీరు ఒకసారి బిల్డర్ని ప్రశ్నించండి. వాడు ఏమంటాడు చూడండి, నో అంటాడు. ఎందుకంటే క్వాలిటీకి మీరు టెస్ట్ చేయడానికి పోయినరు ఒక హై రైజ్ కట్టేటప్పుడు. విల్ బీ ఇన్ టీయర్స్. 2 crores కట్టే ఫ్లాట్కు వాడు ఒక రాజీవ్ స్వగృహ ఏ క్వాలిటీతో కడుతుండో అదే క్వాలిటీతో మీకు ఇస్తున్నాడు. మీ సన్నాసి బుర్రకు అది తట్టలేదు. ఒక రాజీవ్ స్వగృహకి ఏ మెటీరియల్ యూజ్ చేస్తుండో అదే మెటీరియల్ యూజ్ చేసి మీకు హై రైజ్ కట్టి అది 2 కోట్లకు అంటిస్తుంది. మీరు సింపుల్గా ఏరియా క్యాల్కులేషన్ తీసుకోండి, పర్ ఎకర్ కాస్ట్. మీరు మున్సిపల్ కాస్ట్ తీసుకోకండి, కమర్షియల్ పర్ ఎకర్ కాస్ట్ తీసుకొని స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసి, యార్డ్ది స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసుకొని టోటల్ ఏరియా తీసుకొని క్యాల్కులేషన్ తీసుకుంటే మంచి మార్గం అవసరమే లేదు. ఉత్సవించవచ్చు. మొత్తం
నేను చెప్పే చిన్న చిన్న క్వశ్చన్స్. 2 కోట్ల ఫ్లాట్లో ఒక దేవుని గది ఉండదు. పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్ అంటే ఆస్కింగ్తో నేను సంబంధం. వెన్ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ హిందూ, వెన్ మెజారిటీ ఆఫ్ population is a praying population, definitely you should have a place of worship in the flat. What kind of place you are providing for that flat? ఎందుకంటే ఆ పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్ అని ఒక పేరు పెట్టి ఒక కిచెన్ కూడా 6x4 పెట్టేసే కిచెన్. పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్, పీపుల్ ఆర్ నాట్ కుకింగ్ అని చెప్పి నీవే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి. ఒకసారి ఆలోచించండి. నేను ఇన్సల్ట్ చేస్తున్నా అండి, నేను ఎవరిని ప్రశ్నిస్తలేను, తిడతలేనండి, నేను ఇన్సల్ట్ చేస్తున్నా, ముఖం మీద ఇన్సల్ట్ చేస్తున్నా, మీ ఎబిలిటీస్ని ఎత్తి చూపుతున్నా. ఎందుకో తెలుసా, మీరు అంటే ప్రెషర్ వల్లనో మీ ఇన్ఎబిలిటీ వల్లనో మీ ఇల్లిటరసీ వల్లనో సఫర్ కావద్దు. నా వీడియోస్ చూసి తిట్టుకున్నా పర్వాలేదు, రేపు మీరు ఒక 10 years 10 years ఎక్స్ట్రా ఈఎంఐ కడుతుంటే దాని బాధ మీకే అవుతుంది, నాకు కాదు. మీ కళ్ళ ముందర మీ హైవేస్కి రేపు పెనాల్టీ పడితే నాకు కాదు, మీకైతే. రేపు ఒక హైవేస్లో ఫ్లాట్ కొన్నాక క్రాక్స్ వచ్చి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఒక 20% పెరిగితే మీకైతుంది బాధ, నాకు కాదు. నా ప్రశ్నించే తత్వాన్ని మీరు ప్రశ్నించకండి. నా ప్రశ్నలకు గౌరవం ఇచ్చి మీరు ప్రశ్నించే ఎబిలిటీ డెవలప్ చేసుకోండి. మీరు ఉత్సబోయకండి, వాళ్ళని ఉత్సబోయించండి. నా ప్రయత్నం ఎలా ఇదే. మీరు ఉత్సబోసుకోకండి, వాళ్ళని ఉత్సబోయించండి. డబ్బు మీది, అమ్ముడు వాడిది. డబ్బు మీది కనుక సర్వ హక్కులు ఉన్నాయి, ప్రశ్నించే హక్కు మీకుంది. భయపడకుండా ప్రశ్నించండి. మీ ఎడ్యుకేషన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. మీపై ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గించుకోకండి. దిస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్. Building community and the real estate sector is filled with illiterate brutes. Who have an ability to charm an educated person into this. Unfortunate thing, most unfortunate thing. How many times you will, in a real life you are overwhelmed by the illiterate person. మీరు 10 ప్రశ్నలు ఇస్తారు, కూరగాయలు కొనేటప్పుడు, చెప్పులు కుట్టించుకునేటప్పుడు, బట్టలు కొనేటప్పుడు, పని మనిషి దగ్గర. రియల్ ఎస్టేట్లో ఇల్లిటరేట్ ఫెయిల్లో కూర్చొని కాళ్ళు చేతులు వణుకుపోతాయి. ఎందుకు ప్రశ్నించలేరా నాలాగా? నేను రియల్ ఎస్టేట్ సెక్టరే కాదు, నా బిజినెస్ వేరే, నా సెక్టరే వేరే. నేను వీడియో వేస్తే ఉత్సవం వేస్తున్నాను, మీరు డైరెక్ట్ పోయి ఉత్సవం వేస్తలేరు. పోయించలే కదా, కానీ మీ దగ్గర ఆ సత్తా దమ్ము ధైర్యం లేదు. వాడు ఒప్పుకుంటలేడు, ఒప్పుకుంటకపోతే విడిచిపెట్టేసేయి. ఇవాళ లాట్ ఆఫ్ హైదరాబాద్ చాలా పెద్ద నగరం. నీ జాబు, బోడీ జాబు 10 రోజులే, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. దానికోసం నీ లైఫ్ సాక్రిఫైస్ చేసుకుంటావా? తప్పుడు మాటలు వింటావా? నో. ఈ వీడియో చూసాకైనా మీరు ప్రశ్నించే ఎబిలిటీని డెవలప్ చేసుకోండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. యు ఆర్ నాట్ గెటింగ్ ఎ ప్రాపర్టీ ఫర్ రైట్ ప్రైస్. క్విట్ immediately. Take a spot decision. Get out of that office. Don't talk to that guy. అంటే మాట్లాడే అవసరం లేదు. నీకు నచ్చలేదు, ప్రైస్ నెగోషియేట్ చేసినా అయితలేదు, బయటికి వెళ్ళిపో.
యూ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ బెటర్ ఆపర్చునిటీ. దయచేసి ప్రశ్నించే ఎబిలిటీ డెవలప్ చేసుకోండి. ప్రశ్నించండి. దానివల్ల యూ విల్ ఎన్హాన్స్ యువర్ లైఫ్ స్కిల్స్ అండ్ యువర్ లైఫ్ ఆల్సో అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఫైనాన్షియల్గా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే నా అకౌంట్ నెంబర్ ఇస్తాను కమెంట్ బాక్స్. దయచేసి మీ వంతు సహాయం నా ఛానల్ని నడపడానికి ఇస్తారని కోరుకుంటూ నమస్కారం.